వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే గుండు సున్నాపై సమరభేరి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ సభాపర్వం. రేవంత్ మాటలు, కేటీఆర్ పంచులు. శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలువురు సంవాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ ఏటికింగ్ కౌంటర్లు ఇచ్చారు. 15 ఏళ్ల ఉద్యమకారుడు, 10 ఏళ్ల సీఎం అయిన కేసీఆర్ సభకు రాకుండా వీళ్ళని పంపించి మాట్లాడిస్తున్నారు కేటీఆర్. ఈ విధంగా కేసీఆర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదములు అని సీఎం స్థాయికి మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు, ఆయనకు సమాధానం చెప్పే సత్తా మాకుంది. 25,000తో మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. 8 నెలలుగా గడిచాయి. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? మందబలంతో మా గొంతు నొక్కేసారేమో కానీ ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలవలేరు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? యూనియన్లు ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారు? 300 కోట్ల చెక్కు ఇంకా బస్ భవన్ చేరలేదు ప్రభుత్వానికి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు. రాజకీయ విమర్శలకు దిగిన మంత్రి పున్నం. సర్కార్కు తీరుపై బీఆర్ఎస్ శాసనసభ నిరసన. సామాన్యంగా ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం కాలంలో ఆర్టీసీ సంస్థ ఎంతో యూనియన్లను ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఎంతో ప్రోత్సాహంతో, ఎంతో సహకారం అందిస్తేనే తెలంగాణ ఉద్యమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలు ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం విలీనం ఎందుకు చేయలేకపోతుంది? ఆర్టీసీ ఇప్పుడు మళ్ళొకసారి నష్టాలు రావడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత ప్రయాణంతో ఆల్రెడీ 300 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడబోతుంది. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కేటాయింపులపై అందరి దృష్టి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం. నేతనకు నా వంతుగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అందుకుంటూ బర్త్డే సందర్భంగా కేటీఆర్ మానవీయ నిర్మాణం. కుటుంబ సభ్యులతో స్టేట్ హోంలో జన్మదిన వేడుకలు. 100 మంది విద్యార్థుల ల్యాప్టాప్ పంపిణీ. నేడు సిరిసిల్ల బంద్. ఈ నెల 27 అసెంబ్లీ ముట్టడికి నేతన్న పిలుపు. 3 రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు. ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ. నిరుద్యోగుల అప్రకటతో నిషేధం. పోలీసుల అదుపులో డిఎస్సీ అభ్యర్థి. జ్వరం బాధిస్తున్న వదిలిని పోలీసులు 6 గంటల పాటు ఠాణాలో నిర్బంధం. రైల్వే బడ్జెట్లు మొండి చేయి. రాష్ట్రానికి అరకొర నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్రం. ఏపీకి అధిక కేటాయింపులు. 10 ఏళ్ళు ఇదే మొత్తుకున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదంటే కేసీఆర్ పంచాయతీ వల్ల నిధులు రాలేదన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు తత్వం బోధపడింది. బడ్జెట్లో అన్యాయం, తెలంగాణ హక్కులను కాలరాయడమే కేటీఆర్. ప్రధాని బడాబాయ్ అన్న ఫలితం దక్కలే. యాచిస్తే రాదు, శాసిస్తే నిధులు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై చర్చను స్వాగతిస్తున్నాం, మద్దతిస్తున్నాం. మీతో వస్తాం, కలిసి కొట్లాడదాం. కేసీఆర్పై కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు, అది మీకే నష్టం. బడ్జెట్లో అన్యాయం చర్చలో కేటీఆర్. 27న నీతి ఆయోగ్ భేటీలో బహిష్కరిస్తాం. అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేద్దాం. తెలంగాణకు రూపాయి ఇస్తే కేంద్రం 47 పైసలే తిరిగి ఇస్తుందని, బీహార్కు మాత్రం రూపాయి 47 ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 27న నీతి ఆయోగ్ సమావేశానికి బహిష్కరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అమరావతికి నిధులు ఇస్తే మీకేమి ఇబ్బంది, తెలంగాణకు ఏం చేయాలనో బీజేపీకి తెలుసు అని కిషన్. సామాన్యంగా 2024 బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం జరగలేదని, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తే మీకేమి ఇబ్బంది అని చెప్తున్నారు. అధికారాన్ని నిలుపుకునేందుకే ప్యాకేజీలు. బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాల ప్రాధాన్యం. ఆ పార్టీకి ముప్పు చూపడానికి ప్రయత్నం. బడ్జెట్ తీరుపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. పార్లమెంట్లో విపక్ష ఎంపీల ఆందోళన. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన సభ్యులు. ఎన్డీఏ బడ్జెట్ వద్దు, ఇండియా బడ్జెట్ కావాలి. ప్లే కార్డులను ప్రదర్శించిన పార్లమెంట్ సభ్యులు. సాగు చట్టాలకు దొడ్డిదారి. బడ్జెట్పై ఎస్కేఎం ఆగ్రహం. మా బకాయిలు చెల్లించండి. కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తిగా నిర్లక్ష్యం. నిన్న జరిగిన 2024 బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలు నిరాశకే గురయ్యాయి. ఇటుపక్క రైతులు కూడా చాలా నిరాశకు గురయ్యారు. సామాన్యంగా చూసుకున్నట్లయితే జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ కొన్ని రాష్ట్రాల్లో, సౌత్ ఇండియా రాష్ట్రాల్లో అసలు భారతీయ జనతా పార్టీ ఇలాంటి నిధులు ఇవ్వలేదని చాలా వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిరాశకి గురయ్యారు. సాగు చట్టాలు దొడ్డిదారు. సామాన్యంగా కిసాన్ మోర్చా కింద 1,57,000 కోట్లు
భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. కానీ ఈ బడ్జెట్ వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగదని